హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే లేచిన 6 అవుతుంది. ఎందుకు 2-3 రోజుల కాలంలో ఫుల్ వీడియో పెట్టలేదంటే జ్వరం వచ్చింది అన్నట్టు. 4-5 రోజుల కాలం మస్తు జ్వరం వస్తుంది, అందుకని చెప్పేసి ఫుల్ వీడియోనైతే పెట్టలేదు. ఈరోజైతే కొంచెం పొద్దున్న లేచి వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మళ్ళీ 6 అయ్యింది లేచేసరికి. చూద్దాం ఈరోజు వీడియో స్టార్ట్ ఈ నుండి అయితే వీడియో స్టార్ట్ చేసిన 7 వరకు ఏం చేస్తున్నా చూద్దాం. ఈరోజు ఇదంతా ఊడవాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే చేసిన అరుగు మీదకి వెళ్ళి అదంతా ఊడవాలి. ఈ రూముకు తాళం వేసుడైతే అలవాటు. మేము అందులో 7టికి ఇట్లా పోయినాం అనుకో, మళ్ళీ పొద్దున 7టికి దీని తలుపు వేసుడు ఎప్పుడో ఒకసారి పొద్దున. మళ్ళీ మేము లేచిన తర్వాతనే తలుపు తీయడం. అయితే చీకటి ఉంది, లైట్ వేద్దాం. పాలకి వెళ్తున్నా, పాల కోసం చూస్తుండే ఆయన. టైం వచ్చేసి అయితే 7 అవుతుంది, ఇంకా పాలకు రాలేదేంటా అని చూస్తా. ఈరోజు అయితే పాల పైసలు కట్టే. ఈరోజు పాలకైతే నేనే వెళ్తున్నా పైసలు వేయడానికి. పాల బిల్లు ఇవ్వాలి ఈరోజు. సిద్ధన మా వారాన్ని వెళ్ళి వేస్తారు, కానీ ఈరోజు పైసలు ఇద్దామని నేనే వెళ్తున్నా. వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కూడా. ఈరోజు పాలైతే తెచ్చేసిన. మా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈలో పిల్లో తుడిచేద్దాం. పక్క పెట్టేసిన అన్నట్టు. గ్యాస్ మొత్తం నీట్గా తుడిచిన. సిద్ధైతే ఇంకా ఇవ్వలేదు. సిద్ధు 7 అవుతుంది, లేపాలి. లేకపోయింది అనుకో ఇంకా జామ్ చేస్తాడు. హలో సిద్ధు, గుడ్ మార్నింగ్. అబ్బో పొద్దు లే, సెలవు లేట సిద్ధులే, గుడ్ మార్నింగ్. కాదురా, మాకేమో సలిపెట్టి మేము సెటర్లు ఎత్తున్నాం, నీకు బండి మీద ఎట్లా వండుకోబుద్ది అవుతుందా? సలిపెడితే లేదారా? మంచిగా సెటర్ వేసుకొని మంచిగా వండుకో పని. మా సిద్ధుడు మనకేమో సలిపెట్టి సెటర్ల మీద సెటర్లు ఎత్తున్నామా? మా సిద్ధు అయితే షార్ట్ బాగా అంతే. సలిపెట్టేదారా సిద్ధు? గుడ్ మార్నింగ్. ఏదో అందరికి ఉడకపోతలేదు అంతా చలి పెడుతుంది. మా సిద్ధు రోజు ఏం చెప్తుంది తెలుసా? 7-7:30కి లేచి ఒక 2 గంటలు ఖచ్చితంగా ఏం పని చేయడు. బ్రష్ పట్టుకొని చాయ్ తాగడం 2 గంటల పని అయిపోతుంది. స్నానం చేసి వేసరికి 9 బావు పేరు కందుతాడు. ఒకసారి లేట్ అవుతుందని ఎడతాడు అంతే. చలికి లేవబుద్ది కాక కదా. ఇంట్లో పని కూడా అప్పుడప్పుడు చేస్తాడు, కానీ రోజు పాలు సిద్ధ చేస్తాడు. ఈరోజు నేను ఒకదాన్ని తెచ్చిన. లేదు డాడీ మంట పెట్టి కూర్చున్నాడు.
నేను ఎంత చల్లగా ఉన్నాడు. నేను లేపాలి, లేపకపోయింది అనుకో నేను 8 దాకా నాకు 9 దాకా చుక్కలు అన్నట్టు ఉంటుంది. బ్రష్ వేసుకోపోలే ఆలోచన తాగి సెట్ వేసుకోపోసారి బాగా పెడితే సెటర్ లేదా వేస్తావా ఇవి లేకపోతే పెడతావా ఇవి తీసుకుంటా మంచిగా ఉన్నావు కానీ నేను ప్లేట్ కట్టుకోవడం అట్నే పెట్టి అయిపోతుంది కదా. మా సిద్ధంగా పెట్టుకుంటాయి రోజు ఇవి వేసి పక్కన అంటూ ఇట్లా ఉంటే అయిపోతాయి కదా. లే ఇల్లు పోతాను మీద లేదా జరా తాగరా లే నువ్వు ముడి పడుతుంది వీడియో ఇస్తున్నా. కొంచెం ఓవర్ చేసినట్టు అనిపిస్తుంది సిద్ధు ఎత్తలేదు అంటాడు. నాకు ఎందుకు ఇది ఎత్తలేదు అంటే నా జబ్బకు దెబ్బ తాకింది కాబట్టి ఇది ఎత్తలేదు. అందుకే నవ్వుతున్నాయి కదా. ఇక అక్కడ పెట్టేసేయడం మంచిగా పెట్టు లే తిప్పు ఫస్ట్ ఒక మంచిగా లేకపోయినా మనకు నాకే తొందరగా పని అవుతుంది. పప్పునంత సేపు మంచిగా ఉంటుంది. పిండిడు చేసుడు సరిగ్గా తొక్కమవుతుంది కాదు. లే మళ్ళీ చిన్న సెట్ అయినా అందరికి కొడుకుపోతున్నా సరకపోతే లే సెట్ టీ షర్ట్ లేకుండా పతాకి పెట్టుకురా నా సెట్ డాట్ సెట్ వేసుకుని నేనే డాట్ సెట్ వేసుకున్నా. బస్ ఇది పొద్దు పొద్దు నేను ఒక మస్తు ఏమైనా పొద్దు పొద్దున్న స్టార్ట్ చేస్తాను. సెటర్ అంట ఎట్లుంది టీ షర్ట్లు ఎక్కువదట వేసుకోడట. సెటర్ బాగానే ఉంది ఏమైంది మళ్ళీ ఇందులో వండుకుంటున్నావు ఎందుకురా పడుకో. బయట ముఖమే కడుగుతుండే డాడీ ముఖమే కడుగుతుండే ఏకంగా మనం ఇంకీనే ఉంటే. ఒక్క మంచం లేపిన తర్వాత ఇట్లా ఊడుస్తా అన్నట్టు. ఎందుకంటే ఇంకో మంచం లేపింది అనుకో ఊడరాదు నాకు. లే లే ఇల్లు ఊడ్చేసిన మా సిద్ధు కూడా ఏం చెప్తుండో. ఎవరిదాకా ఏం చేసినావు సిద్ధు? మరి అందరికి ఉడకపోతుంది నీకు ఒక్కనికే చలి పెడితే. మేము బాటిల్ ఈ బ్రష్లు వేసుకునేది ఏమైందంటే అది వలిగిపోయింది. ఒక చిన్న బాటిల్ కోసి అయితే మేము ఇట్లా పెట్టుకున్నాం. నీళ్ళే పెట్టచ్చు అక్క. పొయ్యి అంటే పెట్టి ముఖం కడుక్కున్నా. చాయ్ చూడండి మంచిగా మసిలిపోయింది. చాయ్ ఎంత మసిలితే నాకంత బాగా నచ్చుతుంది. మేమైతే పిల్లలున్నా మేమే ఉన్నా ఎవరం ఉన్నా పొద్దున్నైతే అందరం ఒక్కసారి ముఖం కడుక్కుంటే నాకైతే చాయ్ పోయడం అలవాటు. అందరం ఒక్కసారి. ఎందుకంటే మళ్ళీ చాయ్ వేడి వేయకుండా ఒక్కసారి చాయ్ పెట్టుకొని అందరం ముఖాలు కడిగేదాకా చాయ్ అయితే మసులుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇక చాయ్ వస్తుంది తాగుతాం.
ఇది మా సిద్ధుబాయికి, ఇది మా సిద్ధుబాబుకు, ఎన్నో పేర్లు పెట్టి ఇస్తాను నేనైతే సిద్ధుని. ఇది నాకు, ఇది మా వారికి. వచ్చాను మా సిద్ధు. ఈరోజు అయితే తోసిన ప్యాకెట్ నీ ముఖం కనబడుతుంది. నీ ముఖం కనబడ్డదా? స్నానం చేసాడు, ముఖం కడుక్కోసరికి స్నానం చేసాడు. బయటకు వద్దాం, చలి పెడుతుంది. మేము దోశలు తింటున్నాం ఈరోజు. పొయ్యి దగ్గరనే కూర్చున్నాం చలి పెడుతుందని. పొయ్యి మా నీళ్ళు అయితే కాగినాయి. మా సిద్ధు అయితే చాయ్ తాగుతుండు. మా ఆయన అయితే చాయ్ తాగి బయటికి కూడా వెళ్తుండే. ఇక డాడీ వేయిండు అబ్బానే ఉంది. ఇక ఈరోజు ఏంటంటే ఇంకా బోళ్ళు తోమలేదు. చాయ్ అయినాక అవి ఒక్కసారి తోమదంతి అని చెప్పేసి ఊరుకున్నాం. ఇదేమో నైట్ది, ఇదేమో పొద్దుంది. మంచిగా ఉంది చాయ్ గిన్నెలు. ఇప్పుడు దోమేయాలి. మా సిద్ధుకు నీళ్ళు పోసి నల్లు వస్తలేదు. సిద్ధు కూడా ఎట్లా కూర్చున్నాడు చలికి. సిద్ధు నీళ్ళు కాయనాయి. లే ఏంటిదిరా? ఏంటిదో కన్నూర్లే. నేను ఈరోజు అయితే రొయ్యల కూర వండుతున్నా. రొయ్యలు కొంచెం చాలా రోజులైంది కదా. మొన్ననైతే రొయ్యలు వట్టి చేపలు తీసుకున్నట్టు. వట్టి చేపలు మొన్న ఒక రోజు వండుకున్నాం కానీ ఎందుకు మంచిగా అనిపించలేదు. ఈరోజు అయితే రొయ్యలు మంచిగా దగ్గరికి వండుకోవాలి, బాగుంటుంది. రొయ్యలు కొంచెం ఫ్రై అవుతుంది. ఇక్కడైతే అన్నం కూడా పెట్టేసిన, అన్నం అవుతుంది. పనున్నా లేకున్నా కూడా 9-8:30 వరకు వంట పూర్తి చేస్తారు రోజు. ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది కానీ, ఎందుకంటే పని మాకు ఎప్పుడు ఉండేది తెలియదు అన్నట్టు. ఎప్పుడు పడితే అప్పుడే పోతాం కాబట్టి ఫస్ట్ వంట చేసి పెట్టుకున్నాం అనుకో, ఒక పని అయిపోతుంది. పని లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. తినడము లేట్గా తినొచ్చేమో కానీ వంట మాత్రము తొందరనే పూర్తి చేస్తా, అయిపోతుంది అన్నట్టు. ఎండకు కూర్చోవు చేసేపు. సిద్ధు పొయ్యి దగ్గర కూర్చోకు, ఎండకు కూర్చో. ఎందుకంటే పొయ్యి దగ్గర కూడా కూర్చోవద్దు. కొన్ని రొయ్యలు ఇది కడుకొచ్చుకుంటా. నేను చిలకర వేసుకున్నా. కొన్ని ఆవాలు, మిర్చి, ఇక్కడ అన్నం ఉడికింది. నేను గంజం తినాక మళ్ళీ మీద వేస్తా. అన్నం అయితే గంజం పెట్టేసి ఇటు షిఫ్ట్ చేసిన. చిన్న పొయ్యి మీద, పెద్ద పొయ్యి మీదనే కూర పెట్టేసిన. ఇప్పుడు కొంచెం చిన్న మండుతుంది కదా. ఇందులోనే కొన్ని టమాటాలు, 2 టమాటాలు. నేను ఎక్కువ చింతపండు పోయాను, అందుకని చెప్పేసి టమాటాలు అయితే వేసుకున్నా. నాకు ఎందుకో చింతపండు పోయాలని అనిపించేది. ఒక ఇష్టం ఆగదు కదా, నాకు ఎందుకో నచ్చది. నేను ఇట్లనే వండుతా. మా సిద్ధుని కొంచెం ఎగ్ చేయమని అడిగిన. కొంచెం ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు అయితే వేసుకొని ఇవైతే 3 కలుపుకుంటున్నా. మా సిద్ధుడు కొంచెం ఎగ్ చేయమని అడిగితే చేస్తూనే లేడు. అది ఉడికే లోపు ఇవైతే క్లీన్ చేసుకుంటా. కొంచెం ఇవి ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే, ఇగో నాకు ఇట్లుంటే నచ్చది. ఇవి తీసేస్తా. ఇవి తీసేసి ఇవైతే ఉంచుతాను. అందుకని చెప్పేసి ఇవి తీసేస్తా. సిద్ధు బస్సు పోతుంది మోడల్ స్కూల్ని, నాడు. మాకు బస్సు టైం అన్నట్టు. మోడల్ స్కూల్ బస్సు అయిందనుకో 8:30 అవుతుంది. అయితే ఇవన్నీ తీసుకుంటా. నేనైతే రొయ్యలు తీసుకున్నా. చూడు, ఈ చెత్త వేసరికి గిన్నె అయినాయి. ఎటు గుర్తున్నావురా? కడుక్కోవాలి. ఈ పుట్టంతా అందులో మంచిగా అనిపించదు అన్నట్టు. కూరలేసి ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ అయితే ఉడికిపోయినాయి. రొయ్యలు కూడా వేసుకున్నాం కదా. ఇవి వేసుకున్న ఒకటే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత
కారం అయితే వేసుకుంటున్నా. మా కారం అయితే చేంజ్ చేయాలి అసలు, ఎందుకంటే అది కొంచెం కారం బాగుండి కారం ఎక్కువ వేసుకోపోయేసరికి కూరలు ఎందుకో కారంతో కూడా కొంచెం గ్రేవీ వస్తుంది కదా కూర. కారం పొడి కూడా మంచిగా లేక కొంచెం కూరలు మంచిగా అనిపిస్తలేదు. కొంచెం కారం చేంజ్ చేయాలి సరిగా. కొన్ననే వాటరు చాలు. తొందరగా అయిపోతుంది కదా వంటనైతే రెడీ అయిపోతుంది. మూత పెట్టుకున్నాం. ఈ లోపు ఏంటంటే కొత్తిమీర వేస్తా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. ఒక్కొక్కసారి ఇంట్లో ఏముండదు. ఈరోజైతే కొత్తిమీర స్టాక్ అయిపోయింది. కరివేపాకు ఉంది, కొత్తిమీర మీల్లో కొత్తిమీర ఉంది. నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతా. ఇలా ఖరాబ్ కాదా అంటే ఇలా హోల్ పెట్టిన దీనికి ఆవిరి పోవడానికి. అస్సలు ఖరాబే కాదు. ఇది పుదీనా, ఇది కొత్తిమీర. అల్లు ఉన్నది కూడా కొత్తిమీరే, ఫ్రెష్ది. ఒక్కొక్కసారి ఏముండే ఇంట్లో అంటే ఏముంటే ఉంటాయి, కాకపోతే కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఎక్కువ నేనైతే ఎక్కువ వేయను కాబట్టి ఉన్నాయి. మా ఫ్రిడ్జ్ ఏముండే ఎక్కువ కళ్ళము పాలు తప్ప. దీన్ని చిన్న కట్ చేస్తా. కొత్తిమీర కూడా రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది. కొంచెం నూనె మంచిగా పెట్టినా కానీ కొంచెం జుట్టు మంచిగా దూకుంటే ఏమైందిరా అబ్బా. కొత్తిమీర వేసిన, కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఘాటేమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఇలా వాస్తవానికి ఇలా రొయ్యలే అవపడతలేవు, ఎన్నో ఒకటి కనిపిస్తుంది కదా చిన్న రొయ్యలు కాబట్టి ఎక్కువ కనిపించాయి. మా కూరనైతే రెడీ అయిండు. సిద్ధు అయితే అవతలేడు. సిద్ధు కోసం కూడా కొంచెం తొందరగా అవుతుంది, ఎందుకంటే సిద్ధు అన్నం తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి. అందుకని చెప్పేసి తొందరగా తినకుండా టాబ్లెట్ వేసుకోవద్దు, ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి. సిద్ధు కొంచెం నా తర్వాత సిద్ధే మళ్ళీ జ్వరం వచ్చింది అన్నట్టు. చూడు సిద్ధుని ఎడిట్కి లేపితే సిద్ధు నాకు ఏం పని చేయడు, కాకపోతే సిద్ధుని అవలిచుడే నాకు పెద్ద పని. కూర రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసిన, కూరని తీస్తా. సిద్ధు సిద్ధు రారా, ఇక కూర్చులో కూర్చోండి. నేను సిద్ధు కూర ఎట్లుంది? సూపరా? సప్పగా ఉందా కొంచెం? మా సిద్ధు అయితే టాబ్లెట్ వేసుకుంటుండ. సిద్ధు అయితే కథ టాబ్లెట్లు వేసుకున్నాడు. స్కూల్కు రెడీ అయిపోతుండే. ఇక బాయ్. సిద్ధు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. సిద్ధు స్కూల్కి వెళ్ళిపోయింది కదా, నేను బట్టలు వండేయాలి. అక్కడ బాకెట్ల బట్టలు నానబెట్టి పెట్టిన. ఈ కాలు చేతులు లేని గోయటం చేసుకుంటాను. ఒక గడ్డ వాళ్ళు